స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామంటే మార్కెట్లో బాగా చదివే స్టూడెంట్స్ ఉంటారు, చదవని స్టూడెంట్స్ ఉంటారు, ఇంకొక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. మార్కెట్లో ఎలా ఉంటుందంటే బీటెక్ అయిపోయిన తర్వాత కొందరు 2 monthsలోనే జాబ్ కొట్టగలరు, కొందరు 6 monthsలో జాబ్ కొట్టగలరు, కొందరు 1 year టైంలో కూడా జాబ్ కొట్టగలరు. మరి కొందరైతే 2-3 years అయినా కూడా వాళ్ళు జాబ్ కొట్టలేక ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. వాట్ ఈస్ ద రీజన్? ఏ మెంటాలిటీ ఉన్న స్టూడెంట్స్ ఇలా ఎక్కువగా టైం తీసుకుంటారో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామా? మరి చలో. మార్కెట్లో ఈ మెంటాలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ నాట్ రెడీ టు లర్న్. ఏది నేర్చుకోవడానికి ప్రాపర్గా ప్లాన్ ఉండదు, చదవరు. జాబ్ అంటే భయం, ఇంటర్వ్యూస్ అంటే భయం, వీళ్ళకు బ్యాక్ డోర్లే కావాలి, ప్రాక్సీలే కావాలి. నేను చదివి జాబ్ కొట్టలేను అని ఫిక్స్ అయిపోతారు. అదే పక్కన క్లాస్ రూమ్లో ఉన్న ఒక స్టూడెంట్ చదివి జాబ్ కొట్టగలడు, కానీ ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది, నేను జాబ్ కొట్టలేను, ఇది చాలా కష్టం, ఎంత నేర్చుకున్నా కూడా ఇంటర్వ్యూలో అడిగేది డిఫరెంట్గా అడుగుతారు, దానికి నేను మ్యాచ్ అవ్వలేకపోతాను. ఇలాంటి మెంటాలిటీ ఉన్న స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వేరే స్టూడెంట్స్ జాబ్ కొట్టినప్పుడు ఇలాంటి మెంటాలిటీ ఉన్న స్టూడెంట్స్ జాబ్ ఎందుకు కొట్టలేరు? వాళ్ళు బిఫోరే ఫిక్స్ అయిపోతుండ్రు, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నాకున్న ఒకే ఒక దారి రహదారి అది బ్యాక్ డోర్ ఓన్లీ, నాకున్న ఒకే ఒక దారి ప్రాక్సీనే, చదవడానికి కంఫర్టబుల్గా ఉండదు. అండ్ వీళ్ళే కాకుండా వీళ్ళు క్లాస్ రూమ్లో కూడా ఇట్లే చెడగొడతారు కూడా కొందరిని. ఓకేనా? వాళ్ళు చదవడు, పక్కన వాళ్ళని కూడా చెడగొట్టేటట్లు ఉంటారు. దట్ నేను వాళ్ళకి ఇచ్చే చిన్న సజెషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. పక్కన స్టూడెంట్ జాబ్ కొట్టినప్పుడు నువ్వు ఎందుకు జాబ్ కొట్టలేవు? వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు నువ్వు ఎందుకు నేర్చుకోలేవు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఊరు నుండి వచ్చావు, తెలుగు మీడియం అనుకుందాము, ఇంగ్లీష్ రాదు అనుకుందాము, స్టేజ్ ఫియర్ అనుకుందాము, ఇంటర్వ్యూ అంటే భయం అని అనుకుందాము. చలో, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫస్ట్ 2-3 ఇంటర్వ్యూస్లో జాబ్ కొట్టారు. నువ్వు ఈరోజు నేను జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా అనుకొని చూడు, నీకు జాబ్ ఎందుకు రాదు? సబ్జెక్ట్ ఎందుకు ఎక్కదు నీకు? ఇక్కడ మార్కెట్లో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నువ్వు కొనసాగాలంటే నీ దగ్గర ఒక బెస్ట్ వెపన్ ఏంటంటే నీ స్కిల్స్ మాత్రమే అనే విషయం మర్చిపోవద్దు. ఏదో రెఫరెన్స్ ఇస్తే జాబ్ వస్తుంది, బ్యాక్ డోర్ నుండి జాబ్ వస్తుంది, ప్రాక్సీ నుండి జాబ్ వస్తుంది అనే రోజులు పోయాయి. వీఆర్ అప్డేటెడ్ సో మచ్ ఆఫ్ థింగ్స్. వేరే విషయాలలో అప్డేట్ అవుతున్నావు, కానీ ఇలా కూర్చొని స్కిల్స్ నేర్చుకుందాం అనే విషయంలో నువ్వు అప్డేట్ అవ్వగలగాలి. పక్కన వాళ్ళు జాబ్ కొడుతున్నారు, వాళ్ళు స్కిల్స్ నేర్చుకున్నప్పుడు నువ్వు ఎందుకు నేర్చుకోలేవు? దట్ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి మెంటాలిటీ ఉన్న స్టూడెంట్స్తో నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎందుకు? ఒక ఇంటికి 4 స్తంభాలు ఎంత ఇంపార్టెంటో, నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు, జాబ్ కొట్టాలనుకునేటప్పుడు నీ దగ్గర ఉన్న 4 ఫ్రెండ్స్ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉండగలగాలి. అలా స్ట్రాంగ్ పర్సన్స్తో మాత్రమే నువ్వు ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయండి. 100 మంది ఉండాల్సిన అవసరం లేదు కూడా. 1-2 పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చేసి నువ్వు చదవగలవు, నువ్వు జాబ్ కొట్టగలవు అనేటోళ్ళతోనే మీరు ఫ్రెండ్షిప్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ చాలామంది స్టూడెంట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే బిఫోరే నెగిటివ్గా ఆలోచించుకోవడం. అబ్బా, నాకు జాబ్ రాదేమో, ఆ ఇంటర్వ్యూలో ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ఒక పొజిషనే ఉంది, అక్కడ రెఫరెన్సే ఉంది, అసలు ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా నీకు జాబ్ ఎట్లా వస్తుంది? ఎస్ ఆర్ నో? దట్ డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. బీ స్ట్రాంగ్ మెంటలీ, ఫిజికలీ. నువ్వు జాబ్ కొట్టగలవు, అందులో నో డౌట్ అట్ ఆల్. మేబీ ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ కొడతారు కొందరు, మేబీ సెకండ్ ఇంటర్వ్యూ, మేబీ నీకు 5 interviews టైం పట్టవచ్చు, 10 interviews టైం పట్టవచ్చు, సమస్య లేదు. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని చూడు. ఏం మాదాపూర్లో, హైదరాబాద్లో, గచ్చిబౌలిలో ఒకే కంపెనీ ఉన్నాయా? 2 కంపెనీసే ఉన్నాయా? లేదు కదా. కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. నీకు కావాల్సింది ఒకే ఒక జాబు. నువ్వు కొంచెం ట్యూన్ చేసుకోగలగాలి, అప్పుడే యూ కెన్ గెట్ ది జాబ్ ఈజీలీ. దట్ డోంట్ డిపెండింగ్ అపాన్ ప్రాక్సీ, డోంట్ డిపెండింగ్ అపాన్ బ్యాక్ డోర్. ప్లీజ్ ఫోకస్ ఫర్ యువర్ స్కిల్స్. వాట్ ఎవర్ యూ వాంట్ టు లర్న్ టెక్నాలజీ, ప్లీజ్ లర్న్ ప్రాపర్లీ. అదర్వైజ్ ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్. నువ్వు ఆ దారిలో జాబ్ కొట్టినా కూడా
జాబ్ ఎంత తొందరగా అయితే వస్తుందో అంత తొందరగా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే విషయం మర్చిపోవద్దు. క్లియర్? ఆల్ ద బెస్ట్. You do have any questions regarding training and placements regarding software industry, please comment here or like WhatsApp to this number. We will guide you. All the best.